బాగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసిన బడిసినరా. చెదటోడేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు. పగబట్టిన పావుని చంపటం ఒక్కటే మార్గం. రాకుండానే ఒంటరిగా వెళ్ళను, వెళ్తే అందరూ వెళ్తాం. నేను వస్తాను, నేను వస్తాను. కొన్నిసార్లు నిజం తెలుసుకోవడానికి విజ్ఞానానికి మించిన శక్తి మనకి కావాల్సి వస్తుంది. నాలాంటి వారిని మాత్రం ఎప్పటికీ మరిచిపోదు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రీసెంట్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా ఈ మూవీ నుంచి ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. పవర్ స్టార్ అలాగే హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల నటించబోతుంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా జగపతి బాబు గారు నటించబోతున్నారు. ఈ మూవీకి డిఎస్పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. డిఎస్పీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. మెయిన్గా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పి ఈ మూవీకి 150 నుండి 200 crores బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నారు. ఈ మూవీలో మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే జగపతి బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అవబోతున్నాయి. హరీష్ శంకర్ గారి మూవీస్లో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే లెవెల్లో ఉండబోతున్నాయి. మెయిన్గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ అవబోతుంది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ దాదాపు 1 month వరకు షూట్ చేశారు. ఈ ఇంటర్వెల్కి సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ షూటింగ్ కూడా 80% కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.